హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు ఎంకే మీడియా. నేను మీ మధు కళ్యాణ్. మొత్తానికి బిగ్ బాస్ షో సంబంధించి ఈరోజు రెండవ ప్రోమో అయితే ఈరోజు విడుదల కావడం జరిగింది. సో మనం మొదటి ప్రోమోను గమనిస్తే ఆ ప్రోమోలో వచ్చేసి నాగమణి కంటను హైలైట్ చేయడం జరిగింది. సో నాగమణి కంట ఎమోషనల్ అయినట్టు ఆ విధంగా చూపించారు. బట్ ఈ ప్రోమోలో వచ్చేసి ఎక్కువగా అభయ్ నవీన్ ని హైలైట్ చేయడం జరిగింది. అభయ్ నవీన్ కాస్త ప్రేరణ, బట్ మనోడు నాగమణి కంటకు మాత్రం గట్టిగా కౌంటర్లు పడ్డాయి ఈ యొక్క ప్రోమోలో. ముందుగా అభయ్ నవీన్ వచ్చేసి హౌస్ లో ఏం జరిగినా కానీ నేను చూస్తూ ఉంటా, నేను మాట్లాడుతా కూడా అని చెప్పేసి బలంగా చెప్పాడు. సో అభయ్ నవీన్ కూడా నిన్న మొన్నటి వరకు సరే కూల్ గా ఉందాం, సో అందరితో కలిసిమెలిసి ఉందాం అని చెప్పేసి భావించినట్లున్నాడు. బట్ నామినేషన్ ప్రక్రియ ఎప్పుడైతే మొదలైందో, సో మన పక్కల మనతో మంచిగా మాట్లాడిన వాళ్ళే సో సడన్ గా వచ్చి నామినేట్ చేయడంతో మనోడు అభయ్ నవీన్ కూడా ఫైనల్ గా ఫిక్స్ అయిపోయాడు. ఇక ఏం జరుగుతుంది, సింగిల్ గా ఆడదాం, ఏ ఇష్యూ జరిగినా కానీ అందులో పోయి మనం మాట్లాడదాం, ఎక్కువగా మనం కూడా యాక్టివ్ గా ఉందామని చెప్పేసి అభయ్ నవీన్ భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక పృథ్వీ అలాగే బేబక్క వీళ్ళిద్దరి మధ్య కూడా గట్టిగా ఆర్గ్యుమెంట్ జరిగింది. ఇది నైటే ఏదైతే ఎపిసోడ్ టెలికాస్ట్ అయిందో ఆ తర్వాత లైవ్ లో జరిగింది. ఇది అందులో మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే బేబక్క వచ్చేసి యాక్టివ్ గా ఉండడం లేదు, అంటే ముఖ్యంగా టాస్క్లలో యాక్టివ్ గా ఉండడం లేదు, ఎంతసేపు కామెడీగానే ఉంటుంది కానీ సీరియస్నెస్ లేదని చెప్పేసి పృథ్వీ ఆమె నామినేట్ చేయడం జరిగింది. అప్పుడు బేబక్క ఏమన్నదంటే, నన్ను జనాలు కామెడీ పరంగా నన్ను ఇష్టపడతారు, సో ఆ విధంగా నన్ను ప్రేమించినందుకే నేను హౌస్ లోకి వచ్చాను. ఈ హౌస్ లోకి రావడానికి కారణం ఏంటంటే జనాలు నా నుండి కామెడీని లైక్ చేయడం వల్లనే, సో నేను అలానే ఉంటాను. సీరియస్నెస్ అనేది 2-3 రోజులకే రాదు, అది ముందు వస్తుంది. సో ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో కూడా తెలియాలి, కాబట్టి నేను అది ఫాలో అవుతాను, కాబట్టి నేను అదే లైన్ మీద ఉన్నాను, కాబట్టి ఇలా ఉంటున్నా అని చెప్పేసి బేబక్క చెప్పడం జరిగింది. అప్పుడు మనోడు పృథ్వీ వచ్చేసి ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది కరెక్టే, కానీ బిగ్ బాస్ హౌస్ లో మీరు ఇప్పుడు ఉన్నారు, నెక్స్ట్ వీకే ఎలిమినేట్ అయిపోవచ్చు, ఈ వీకే ఎలిమినేట్ అయిపోవచ్చు. బట్ ఆ 2 వీక్స్ అయిపోయిన తర్వాత మీరు సీరియస్నెస్ తీసుకొద్దామన్నా కానీ మీరు హౌస్ లో ఉండరు. సో మీరు ఈ వీక్ బయటకు పోవచ్చు, నెక్స్ట్ వీక్ పోవచ్చు, ఎప్పుడన్నా వెళ్ళిపోవచ్చు, అది మన చేతిలో ఉండదు. కాబట్టి ఉన్నప్పుడే మనలోని సీరియస్నెస్ కావచ్చు, మనలోని కామెడీ కావచ్చు, ఇలా అన్ని చూపించాలి అని చెప్పేసి పృథ్వీ అన్నాడు. సో బేబాక్ వచ్చేసి నేను సీరియస్ గా లేను కానీ, సో నేను ఫిట్ గా లేను, టాస్క్ లో నేను ఫిట్ గా లేను, కానీ ఎక్కడ కూడా ఎమోషనల్ గా మాట్లాడలేదు, ఎమోషనల్ గా మార్క్స్ ప్రేక్షకుల దగ్గర కొట్టేయాలని చెప్పేసి నేను ఎక్కడ కూడా ట్రై చేయట్లేదు. నా క్యారెక్టర్ ఇది, ప్రేక్షకులు నా నుండి ఇదే లైక్ చేశారు కాబట్టి నేను ఇలానే ఉంటానని చెప్పేసి బేబక్క చెప్పింది. ఇక ఆదిత్య ఓం ఆదిత్య వచ్చేసి ప్రూఫ్ ఉంటేనే మాట్లాడండి, ఈ యొక్క లైన్ ఏదైతే ఉందో ఇది ఒక్కటి కేవలం ప్రోమోలో చూపించారు. సో ఆదిత్య ఏదైతే ఈ యొక్క నామినేషన్స్ లో రేస్ చేశాడో ఆ పాయింట్స్ మొత్తం చాలా బాగున్నాయి. మీరు ఈరోజు టెలికాస్ట్ అయ్యే ఎపిసోడ్ మీరు చూస్తే మీకు క్లియర్ గా అర్థం అవుతుంది. ఇక ప్రేరణ గురించి మాట్లాడుకుంటే, ప్రేరణ నాగమణి కంటకు గట్టిగా ఇచ్చిపడేసింది. సో నిన్న ఏదైతే మణికంఠ నామినేషన్స్ స్టార్ట్ అయినప్పుడు కావచ్చు, లేకుంటే బిగ్ బాస్ 8 ఫస్ట్ డే నుండి మనోడు ఎమోషనల్ గా ప్రేక్షకుల దగ్గర మార్కులు కొట్టేయాలని చెప్పేసి సో కంటెస్టెంట్లతో ఏదో ఒక గొడవ పెట్టుకొని వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేస్తూ సో ఎమోషనల్ గా వాళ్ళని అయితే ఇబ్బంది పెట్టే ప్రయత్నం అయితే చేశాడు. సో నామినేషన్స్ లో కూడా అదే చేశాడు. బట్ నిన్న శేఖర్ భాష చాలా గట్టిగా ఇచ్చి పడేశాడని చెప్పవచ్చు నాగమణి కంటకు. ఇక పృథ్వీ నాగమణి కంట మధ్య ఒక మంచి ఆర్గ్యుమెంట్ జరిగినప్పటికీ అది పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. పృథ్వీ కొంచెం తడబడ్డాడు. నాగమణి కంట కూడా పృథ్వీ ఏం మాట్లాడుతున్నా ఈయనకు అర్థం కాలేదు, సో ఈయన ఏం ఆన్సర్ చేసినా ఆయనకు అర్థం అవుతలేదు. సో సరిగా పాయింట్స్ మాట్లాడే టైంకి పృథ్వీకి కొన్ని గుర్తు రావడం లేదు. సో ఆలోచించి మాట్లాడాడు. ఇక ప్రేరణ సానియాని గట్టిగా చేసుకుంది. సో ఆ తర్వాత ఈ రోజు ఎపిసోడ్ లో మాత్రం నాగమణి కంటను చాలా స్ట్రాంగ్ గా వేసుకున్నట్టు తెలుస్తుంది. మన ప్రోమో చూస్తే అదే మనకు అనిపిస్తుంది. మీ పాస్ట్ లో జరిగిన బాధలు చెబితే మేమేమి అయిపోము, ఆ బాధలు మాకు, అంటే నిజమే ప్రేరణ అన్న ఈ లైన్ ఏదైతే ఉందో కరెక్ట్. సో పాస్ట్ లో ప్రతి ఒక్కరు కూడా చాలా బాధలు ఉంటాయి, చాలా కష్టాలు ఉంటాయి, సో సంతోషాలు కూడా ఉంటాయి, అవన్నీ కూడా హౌస్ లో తీసుకొచ్చి మాట్లాడాల్సిన అవసరం లేదు. సో అదే ప్రేరణ గట్టిగా పైన చేసి మాట్లాడడంతో నాగమణి కంటే షాక్ అవ్వడం జరిగింది. సో ప్రేరణ నుంచి ఈ విధంగా పడతాయని చెప్పేసి మనోడు ఊహించలేదు. ఇంకొకటి, ప్రేరణ ఇలా అనగా మనోడు ఏమంటాడు, నేను ఓకే గేమర్ ని అని చెప్తాడు. సో ఆ పక్కనే ఉన్న అబ్బాయి ఐ అప్రిసియేట్ ఈజ్ యువర్ గేమ్ ప్లాన్ అని, అంటే ఏదైతే ఎమోషనల్ గా మాట్లాడి ప్రేక్షకుల దగ్గర మార్కులు కొట్టేద్దామని ఉన్నదో అది ఒక గేమ్ ప్లాన్ లో భాగంగా అని చెప్పేసి చెప్పగానే మణికంఠ చెప్పేశాడు. సో ఇది
మణికంఠకు మైనస్ అయ్యే అవకాశం. ఇంకొకటి ఏంటంటే విష్ణుప్రియతో నాగమణికంఠకు జరుగుతున్న ఆర్గ్యుమెంట్ లో అది ఇంకా రిలీజ్ కాలేదు, ఈ రోజు రిలీజ్ అవుతుంది, లైవ్ లో జరిగింది అది. సో వాళ్ళిద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ జరుగుతున్నప్పుడు నాగమణికంఠ అంటాడు, విష్ణుప్రియ నేను నీతో ఎందుకు అలా కొన్ని రోజులు 3 రోజుల్లో నీతో ఎందుకు ట్రావెల్ చేశానంటే నువ్వు ఎలా మాట్లాడుతావో ఎలాంటి వర్డ్స్ వదులుతావో అనేది తెలుసుకోవడానికి వచ్చానని చెప్పి. అంటే విష్ణుప్రియ ఇలాంటి నెగిటివ్ వర్డ్స్, విష్ణుప్రియలో ఉన్న నెగిటివ్ తెలుసుకోవడానికి, అందుకే ఆమెతో ఫ్రెండ్షిప్ చేసినట్లయితే చెప్పగానే చెప్పడం. అంటే బిగ్ బాస్ హౌస్ లో నాగమణికంఠ ఎవరితో ఫ్రెండ్షిప్ చేసినా కానీ వాళ్ళలో ఉన్న నెగిటివ్ తెలుసుకోవడానికి, వాళ్ళలో ఉన్న మైనస్ పాయింట్ తెలుసుకోవడానికి ఈయన ఫ్రెండ్షిప్ చేస్తున్నట్లు చెప్పకనే చెప్పాడు. సో ఈ నాగమణికంఠకు బిగ్ మైనస్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఈ యొక్క ప్రోమో గమనించిన తర్వాత కావచ్చు, లేకుంటే బయట సోషల్ మీడియాలో ప్రేక్షకుల మధ్య జరుగుతున్న ఒక సంఘటనలు కావచ్చు, వాళ్ళు మాట్లాడుకుంటున్న చర్చించుకుంటున్న విధానాలు కానీ మనం గమనిస్తే ఈ నామినేషన్స్ లో మాత్రం నాగమణికంఠ మాత్రం సేఫ్, ఎలిమినేట్ అయితే కాడు తప్పకుండా. సో కానీ నెక్స్ట్ ఈ యొక్క నామినేషన్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీక్ కావచ్చు, అటు నెక్స్ట్ వీక్ కావచ్చు, లేకుంటే నెక్స్ట్ ఈ వీక్ అయిపోయిన నెక్స్ట్ డేనే కావచ్చు, సో ఎప్పుడైనా సరే మరొకసారి నాగమణికంఠ ఎమోషనల్ గా మాట్లాడినా కానీ, తన బయట ఏదో జరిగిన ఇంతకుముందు చెప్పాడు వాళ్ళ మమ్మీ గురించి, వాళ్ళ డాడీ గురించి కావచ్చు, ఇలాంటి సింపతి డ్రామా మరొకసారి హౌస్ లో చేస్తే మాత్రం బిగ్ బాస్ హౌస్ నుండి నాగమణికంఠ బయటికి వెళ్ళడం మాత్రం ఖాయం. ఎందుకంటే ఇది బిగ్ బాస్ షోని కాస్త సింపతి షోగా నాగమణికంఠ మారుస్తున్నాడు అని చెప్పేసి ప్రేక్షకుల్లో మొదలైంది. సో ఇప్పటి వరకు 7 సీజన్లు బిగ్ బాస్ హౌస్ లో జరిగిపోయాయి. సో ఎందరో ఇలాంటి ఎమోషనల్ గా మాట్లాడారు, ఎమోషనల్ గా సింపతి క్రియేట్ చేసి సింపతి ఓట్స్ అయితే వాళ్ళు గెలుచుకోవడం జరిగింది. సో హౌస్ లో కూడా ఎక్కువ రోజులు ట్రావెల్ అయ్యారు. సో 7 సీజన్లు అయిపోయిన తర్వాత 8వ సీజన్ లో కూడా నేను సింపతిని నమ్ముకొని సింపతి డ్రామాని క్రియేట్ చేస్తే అది వర్కౌట్ కాదు. సో ప్రతి ఒక్క కంటెస్టెంట్ కి ఎన్నో బాధలు ఉంటాయి, అది బిగ్ బాస్ అవుట్ సైడ్. సో బిగ్ బాస్ షోలోకి వచ్చిన తర్వాత మీరు అలరించాలి, ఆడాలి, కొన్ని టాస్కులు చేయాలి, నవ్వించాలి, మీకు ఎమోషనల్ గా టాస్కులు ఇస్తారు. సో మీ లైఫ్ లో జరిగిన బాధాకరమైన విశేషాలు ఏంటని బిగ్ బాస్ చెప్పుకోమంటాడు, లేకుంటే నాగార్జున గారు చెప్పుకోమంటారు. సో అలాంటి సందర్భంలో అలాంటి విషయాలు చెప్పాలి, కానీ మీ పర్సనల్ లైఫ్ సంబంధించినవి నామినేషన్ లో తీసుకురావడం అనేది కరెక్ట్ కాదు. సో ఈ బిగ్ బాస్ షోని కాస్త సింపతి షో చేయడానికి ప్రయత్నం చేస్తున్న నాగమణికంఠ ఇంకొకసారి ఎప్పుడైనా సరే కానీ మరొకసారి ఇలా ఎమోషనల్ కి సింపతి క్రియేట్ చేయడానికి ప్రయత్నాలు చేసే మాత్రం బిగ్ బాస్ హౌస్ నుండి నాగమణికంఠను బయటికి పంపడం మాత్రం ఖాయం.